ఇక్కడ ఒక విషయాన్ని మీకు గుర్తు చేయాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఎందుకు యెరూషలేము మీద ఇన్ని దాడులు జరుగుతూ ఉంటాయి? ఇక్కడే కాదు, గత సంవత్సరం కూడా ఈ యొక్క హమాస్ తీవ్రవాదులకిను ఈ యొక్క ఇజ్రాయేలీలకి యుద్ధం జరుగుతోంది. ఎన్నిసార్లు ఇంతకు ముందు ఇది ఇన్ని యుద్ధాలు జరుగుతూ వచ్చినాయి అని అంటే, ఒక యెరూషలేముకు ఒక ప్రత్యేకత ఉంది. భూమి మీద ఏ పట్టణానికి లేదా ఏ నగరానికి లేని ప్రత్యేకత ఒక యెరూషలేముకి ఉంది. ఏంటి ఆ యెరూషలేము అంటే, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం తర్వాత మనం గమనించినట్లయితే కనబడుతుంది, పరలోకంలోనూ భూమి మీదను ఉన్నటువంటి ఏకైక పట్టణము ఏదైనా ఉందని అంటే అది యెరూషలేము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. భూమి మీద ఉన్నటువంటి ఈ నగరాలలో ఏ నగరం యొక్క పేరు కూడా పరలోక పట్టణంలో కనపడదు, కానీ ఈ యొక్క యెరూషలేము పట్టణం పేరు మాత్రమే, యెరూషలేము పేరు మాత్రమే ఈ యొక్క పరలోకంలో కనబడుతున్నటువంటి పరిస్థితి మనము బైబిల్ గ్రంథంలో చూస్తాం. అందుకనే దాన్ని నాశనం చేయాలని అపవాదైనటువంటి సాతాను అనేక మందిని ప్రేరేపణ చేస్తూ ఈ యొక్క దాడులు జరిగిస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా దేవుడు తన ప్రజలు చేసినటువంటి ప్రార్థనను ఆలకించి వారు చెదరగొట్టబడినప్పటికీ కూడా దేవుడు వారిని సమకూరుస్తూ ఉంటారు. ఈ క్రీస్తు శకము 70వ సంవత్సరంలో వీరు 110 దేశాలకు వీరు చెదరగొట్టబడినటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. ఆ కాలక్రమంలో తర్వాత మనం చూసినట్లయితే 135 AD అనగా క్రీస్తు శకము 135వ సంవత్సరంలో ఈ యొక్క ఇదే వాక్యాన్ని ఇశ్రాయేలీయులు వారు జ్ఞాపకం చేసుకుని, అయ్యా భూ దిగాంతం వరకు మేము చెదరగొట్టబడినప్పటికీ కూడా మీరు మమ్మల్ని మరలా సమకూరుస్తానన్నారు కదా, మేము మా అపరాధాలు ఒప్పుకుంటున్నాం ప్రభు అని వారు ప్రార్థన చేస్తున్నప్పుడు, చాలాసార్లు ఈ ప్రార్థన వారు ప్రతిసారి చేస్తుంటారు. ఆ సమయంలో సైమన్ బార్ కుచుబా అనేటువంటి ఒక వ్యక్తి ఈ 110 దేశాలకు చెదరగొట్టబడినటువంటి ఈ ఇజ్రాయేలీలలో చాలా మందితో మాట్లాడి మరొకసారి వారందరినీ కూడా స్వతంత్ర ఇజ్రాయేలు కావాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక ఉద్యమాన్ని తీసుకురావడం జరిగింది. ఈ సైమన్ బార్ కుచుబా అనేటువంటి వ్యక్తి ఈ చెదిరిపోయినటువంటి వారిని సమకూరుస్తూ వారితో మాట్లాడి వారితో ఒక మాట అంటారు, మనము మన దేశాన్ని సాధించుకోవాలి అని అంటే గనక మనము పోరాటం చేయాలి. ఈ పోరాటము అయితే బతుకుతాము లేదంటే చనిపోతాము, కాబట్టి విరోచితం కలిగినటువంటి వారు మాత్రమే ఈ పోరాటంలో పాల్గొనాలి అని ఒక అర్హతను ఆయన తెలియపరుస్తారు. సైమన్ బార్ కుచుబా ఏంటి ఆ అర్హత అని అంటే, ఈరోజు ఆర్మీకి వెళ్ళాలంటే గనక ఇన్ని కిలోమీటర్లు పరిగెత్తాలి, ఇంత లాంగ్ జంప్ చేయాలి, ఇంత హైట్ దూకాలి అని చెప్పేసి ఇలాంటి ఈవెంట్స్ని ఆర్మీలో కానీ, అదేవిధంగా చూసినట్టయితే పోలీస్ కానిస్టేబుల్ SI వాళ్ళ యొక్క అర్హతగా వీళ్ళను పెట్టడం జరుగుతుంది. కానిస్టేబుల్స్కి అయితే 5 కిలోమీటర్లు పరిగెత్తాలి ఏదో చెప్తూ ఉంటారు. అయితే సైమన్ బార్ కుచుబా పెట్టినటువంటి అర్హత ఏంటి అని అంటే, చదువులు ఇదేది కాదు, కానీ ఎవరైతే ధైర్యం కలిగినటువంటి వారు పాల్గొనడానికి వస్తున్నారో వారి ధైర్యాన్ని చూపించడానికి వారు ఒక పని చేయాలి. ఎవరైతే వారి యొక్క ఎడమ చేతి యొక్క చిటికెన వేలును తెగ నరుక్కుని వచ్చి నాకు చూపిస్తారు, వారు నా యొక్క సైన్యంలో, నా ఆర్మీలో జాయిన్ అవుతారు అని చెప్పడం జరిగింది. మన స్వతంత్ర సమర పోరాటంలో చూసినట్లయితే గనక సుభాష్ చంద్రబోస్ గారు ఇదే విధంగా ఒక ఆర్మీని ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని ఆజాద్ హింద్ ఫౌజ్ అని చెప్పేసి తెలియపరుస్తూ ఉంటారు అనమాట, స్వతంత్రం కోసం ఏర్పాటు చేసి. అదేవిధంగా ఈయన కూడా అలాంటి మూమెంట్ని తీసుకొస్తే చిటికెన వేలు నరుక్కుని రావటమా, అసలు ఎంతమంది రాగలరు అని మనం అనుకుంటాం, కానీ ఇజ్రాయేలీలకు ఉన్నటువంటి పోరాట పటిమను చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. 2 లక్షల మంది వారి చిటికెన వేలు నరుక్కుని వారు సైమన్ బార్ కుచుబాకు చూపించి వారి సైన్యంలో వారు జాయిన్ అవటం జరిగింది. వారి యొక్క ధైర్యము చాలా గొప్పది. వారి ధైర్యాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి అని అంటే, నిజంగా ఇంటెలిజెన్స్ సర్వే ప్రకారంగా ఒక ఇజ్రాయేల్ యొక్క సైనికుడు 19 మంది అమెరికన్ సైనికులతో సమానం అంట. అంత ధైర్యము, అంత పోరాట పట్టిమ కలిగినటువంటి వారు ఒక ఇజ్రాయేల్ సైనికుడు. ఇప్పుడున్న ఇజ్రాయేల్ సైనికుడు అమెరికా యొక్క 19 మంది సైనికులతో సమానం. అలాంటి ధైర్యం వారిలో ఎప్పుడు ఉంటుంది. అయితే ఈ సైమన్ బార్ కుచుబా ఏర్పాటు చేసినటువంటి ఈ ఆర్మీ ఏదైతే ఉందో, ఆ సమయంలో రోమిల యొక్క గవర్నర్ ఎవరైతే ఉన్నారో ఆ గవర్నర్ని యెరూషలేములో ఉన్నటువంటి ఒక 6,000 మంది సైన్యంతో ఆయన ఉంటే, ఆ సమయంలో ఈ 6,000 మంది సైన్యమును ఆయన మొత్తాన్ని కూడా చంపేయడం జరిగింది. ఆ గవర్నర్ను కూడా చంపేయడం జరిగింది ఈ సైమన్ బార్ కుచుబా. అయితే ఇది జీర్ణించుకోలేనటువంటి ఈ యొక్క రోమన్ చక్రవర్తి, ఆ సమయంలో హేడ్రియన్ అనేటువంటి రోమన్ చక్రవర్తి, ఇదంతా కూడా 135 AD క్రీస్తు శకం 135లో జరిగినటువంటి సంఘటన. ఆయన రోమ్ నుంచి ఆయన యొక్క సైన్యాధిపతులను ఆయన పంపించి, మహా గొప్ప సైన్యమును పంపించి ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమాన్ని పూర్తిగా అణిచివేయటం జరిగింది. ఈ అణిచివేసినటువంటి ఆ సమయంలో ఈ హేడ్రియన్ చక్రవర్తి చేసినటువంటి పని ఏంటంటే, వీరు మాటికి
ఇజ్రాయెల్ స్వతంత్ర దేశం కావాలి అని చెప్పేసి మీరు ఉద్యమాలు చేస్తున్నారు. కాబట్టి అసలు ఇజ్రాయెల్ అనేటువంటి పేరే లేకుండా చేస్తే పోలా అని చెప్పేసి తను ఒక ఆలోచన చేసి ఏం చేశాడనంటే, ఇజ్రాయేలీలకి బద్ధ శత్రువులు ఎవరు? బైబిల్ కాలం నుంచి కూడా ఫిలిష్తీయులు బద్ధ శత్రువులు. ఫిలిష్తీయులు బద్ధ శత్రువులు కాబట్టి సంసోను కాలం నుంచి, సౌలు కాలం నుంచి, దావీదు కాలం నుంచి ఈ బద్ధశత్రువులుగా ఉన్నటువంటి ఈ యొక్క ఫిలిష్తీయులు ఎవరైతే ఉన్నారో ఆ ఫిలిష్తీయులు వీరికి బద్ధశత్రువులు కాబట్టి. కానీ ప్రస్తుతం ఫిలిష్తీయులు ఇక్కడ లేరు. వాళ్ళంతా కూడా సైప్రస్, అదేవిధంగా టర్కీ ప్రాంతానికి వెళ్ళిపోయారు. కానీ వీళ్ళని ఇక్కడ ఏం చేస్తాడంటే, ఇక ఈ భూభాగం పేరు ఇజ్రాయేల్ కాదు, దీని పేరు ఫిలిష్తీయుల ప్రాంతము, పాలస్తీనా అని చెప్పేసి హేడ్రిన్ అనేటువంటి చక్రవర్తి ఆ పేరు పెట్టడం జరిగింది. ఇది 135 క్రీస్తు శకం 135లో జరిగినటువంటి సంఘటన గురించి చెప్తున్నాను. అప్పటికి ఇంకా ఇస్లాం అనేది ప్రపంచవ్యాప్తంగా భూమి మీద ఎక్కడ కూడా ఇస్లాం అనేది లేదు. ఎందుకనంటే క్రీస్తు శకం 610 సంవత్సరం నుంచి ఇస్లాం స్టార్ట్ అయింది. అప్పటికి ఇక్కడ ఉన్నటువంటి వారు అసలు బైబిల్ కాలంలో ఉన్నటువంటి ఫిలిష్తీయులు కాదు, అక్కడ ఉన్నటువంటి వారు ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రాంతంలో వారి ప్రాంతంలోకి వచ్చేసింది, వీళ్ళ ఆధీనంలోకి వచ్చేసింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతానికి హైడ్రియన్ అనేటువంటి చక్రవర్తి వీళ్ళ ఉద్యమాలను బట్టి వీళ్ళ శత్రువు పేరును ఈ పాలస్తీనా అనే ప్రాంతానికి పెట్టడం జరిగింది. ఇది చాలా మందికి అవగాహన లేక ఈ పాలస్తీనా ప్రాంతం అప్పుడు ఉన్నటువంటి పాలస్తీనీలు అనగా ఫిలిష్తీయులు అని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు. ఇది చరిత్ర, చింపేస్తే చిరిగిపోయేది కాదు. నాకు నచ్చలేదు కాబట్టి నేను ఒప్పుకోను అంటే అది మారిపోయేది ఎంత మాత్రం కూడా కాదు. ఈరోజు అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్, నాకు ఇష్టం లేదని చెప్పేసి అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ కాదని ఎన్నిసార్లు అంటే మాత్రము నా ఆత్మసంతృప్తి ఏదో జరిగిద్దేమో కానీ అది కనుక బయట ప్రపంచంలో చెల్లుబాటు అవుతుందా? ఈరోజు చాలా మంది అనుకున్నటువంటి విషయాలు అరబ్ కంట్రీ, ఇది అరబ్ దేశము, అరబ్స్ది, లేదంటే కనుక అది ఇస్లాం సంబంధించినది అని చెప్పేసి అంటారు. కానీ ఇది చరిత్ర, నేను చెప్తున్నంత చరిత్ర. అప్పటికి ఇస్లాం అనేది ఆ భూమి మీదే లేదు. అప్పటికి 135 AD సమయంలో ఈ పాలస్తీనాకు అందుకు ఆ పేరు వచ్చింది, ఆ భూభాగంకి. అప్పటి నుంచి సుమారుగా 1000 సంవత్సరాల పాటు ప్రపంచ పటంలో ఇజ్రాయేల్ దేశము అనేటువంటి పేరే లేకుండా పోయింది. కాలక్రమేణలో చరిత్రలో చాలా సంఘటనలు జరుగుతూ వచ్చినాయి. 610లో ఇస్లాం స్టార్ట్ అయింది. మహమ్మద్ ప్రవక్త ఇస్లాం స్టార్ట్ చేయటం జరిగింది. మహమ్మద్ ప్రవక్తకు 12 మంది భార్యలు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఆ 12 మంది భార్యల్లో నాలుగో భార్య యొక్క తండ్రి గారు ఆ సమయంలో ఇస్లాంను స్థాపించాలంటే మహమ్మద్ ప్రవక్త చేసినటువంటి ఇదేంటంటే ఒక సైన్యాన్ని ఏర్పాటు చేయాలి, దేశాల మీద దండయాత్ర చేయాలి, వాళ్ళందరినీ కూడా ఇస్లాంగా మార్చాలి అనేటువంటి ఉద్దేశంతో కలిగి దండయాత్రలు చేస్తూ వస్తున్నారు. అదేవిధంగా 637 సంవత్సరంలో, అంటే 610లో ఇస్లాం స్టార్ట్ అయితే 637 సంవత్సరంలో ఈ యొక్క 12 మంది భార్యలు, మహమ్మద్ ప్రవక్త యొక్క 12 మంది భార్యల్లో 4వ భార్య యొక్క తండ్రి గారు సుమారుగా 2 లక్షల మంది సైన్యం తీసుకుని వారు ఒక్కొక్క దేశాన్ని వారు దండయాత్ర చేస్తూ వస్తూ అదే ప్రాంతంలో ఈ యొక్క పాలస్తీనాగా పేరు కలిగినటువంటి ఈ భూభాగం మీద కూడా వచ్చి దీనిని కూడా వారు జయించడం జరిగింది. దీనిలో అప్పటి నుంచి అరబ్బులు ఉండటము స్టార్ట్ అయింది. 135 ADలో పేరు పోయింది. 637 సంవత్సరంలో అరబ్బులు ఆ ప్రాంతానికి వచ్చారు.